హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము భిన్నాల భాగహారం చూద్దాం. భిన్నాన్ని భిన్నంతో ఎలా భాగించాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక భిన్నం ఉంది, 1/4 డివైడెడ్ బై 1/2. దీన్ని ఎలా భాగించాలి అంటే 1/4 ఉంది కదా, డివైడెడ్ బై అంటే ఏమి, భాగహారం భాగించాలి కదా. 1/4 డివైడెడ్ బై 1/2 ఇలా భాగించాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఎలా సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడున్న భిన్నాన్ని రాసుకుంటాం, తర్వాత ఇంటూ వేసుకొని ఇక్కడున్న హారము లవము హారంగా వేసుకొని గుణించాలన్నమాట. ఇది భిన్నాల భాగహారం. అర్థమైందా? 1/4 అలానే వేసుకుంటాం. ఇది 1/2 అనేది 2/1 అంటే రివర్స్లో వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకొని 1 2 2 బై 4 1 4 ఇలా వేసుకోవాలి. ఇది దీని ఆన్సర్. ఎంతటితో వదిలేయచ్చు, లేదా 2 ఏకంతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 1 2 2 2 4 1/2 అనేది దీని ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మనం భిన్నం వేసుకొని మళ్ళీ డివైడెడ్ బై వేసుకొని మళ్ళీ భిన్నం వేసుకొని చేస్తున్నాం కదా. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. చూడండి, 1/4 ఉంది కదా, 1/4 అలానే వేసుకొని ఈ డివైడెడ్ బై బదులుగా ఇంటూ వేసి ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్గా వేసుకొని గుణించుకుంటాం. ఓకేనా? 2/1 అంతే. ఈ భిన్నాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. డివైడెడ్ బై బదులు ఇంటూ వేసి దీన్ని రివర్స్లో రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ లవము 2 1 2 2 2 4 1 ఇంటూ 1 అంటే 1 1 1 బై 2 ఇంటూ 1 అంటే 2 1 2 ఇంతే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7/9 డివైడెడ్ బై 5 అన్నారు. ఇక్కడ ఇది భిన్నంగా లేదు, బట్ కింద హారంలో మనము 1 వేసుకున్నామంటే దాని వాల్యూ మారదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, 7/9 డివైడెడ్ బై బదులు ఇంటూ వేసుకొని దీన్ని రివర్స్లో రాసుకుంటాం. 1/5. ఇది ఏదైనా క్యాన్సిల్ పోతుందా చూస్తాం. ఏది క్యాన్సిల్ పోలేదు కాబట్టి 7 1 7 9 5 45. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8/1/3 డివైడెడ్ బై 5 ఉంది. ఇక్కడ మిశ్రమ భిన్నం ఉంది. దీన్ని మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే ఈ రెండింటిని గుణించుకొని లవాన్ని యాడ్ చేసుకొని లవంగా రాస్తాం. హారం యాజ్ ఇట్ ఈస్గా అదే వేస్తాం. ఓకేనా? 3 8 24 ఇది ఒకటి 25/3 డివైడెడ్ బై ఇక్కడ 5 ఉంది. హారంలో మనం 1 వేసుకుంటే దాని వాల్యూ మారదు. ఓకే? ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామో చూడండి. 25/3 డివైడెడ్ బై బదులు ఇంటూ వేసుకుంటాం. ఇంటూ వేసుకుంటే నెక్స్ట్ వచ్చే భిన్నము రివర్స్లో రాసుకోవాలి. 1/5. ఇది ఏదైనా క్యాన్సిల్ అవుతుందా? 5 1 5 5 5 25. 5 ఇంటూ 1 5 బై 3 ఇంటూ 1 3 అంతే దాని ఆన్సర్. ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9/1/3 డివైడెడ్ బై 7. ఇక్కడ కూడా ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కదా. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే ఈ 2 గుణించి దీన్ని యాడ్ చేసుకోవాలి. 3 9 ఎంత, 27. ఇది ఒకటి 28 బై ఇక్కడున్న హారమే వస్తుంది దీనికి. డివైడెడ్ బై 7 ఉంది ఇక్కడ, మనము హారంలో 1 వేసుకుంటాం. ఓకే? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాము, 28/3 డివైడెడ్ బై బదులు ఇంటూ రాసి ఇది రివర్స్లో రాసుకుంటాం. ఓకేనా? 7/1 అనేది 1/7 అవుతుంది. ఇప్పుడు ఏదన్నా క్యాన్సిల్ అవుతుందో చూస్తే 7 1 7 7 4 28 కదా. ఇక్కడ 4 1 4 బై 3 1 3 అంతే అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9/16 డివైడెడ్ బై 3/8 ఉంది కదా. దీన్ని 9/16 డివైడెడ్ బై బదులు ఇంటూ రాసుకుంటాం. 3/8 అనేది ఏమవుతుంది, 8/3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూస్తే 8 1 8 8 2 16 3 1 3 3 3 9. ఇంకా వేరే ఏది లేదు క్యాన్సిల్ అవ్వడానికి. 3 ఇంటూ 1 అంటే 3 1 3 అనేది లవం. 2 ఇంటూ 1 2 1 2 అంతే. ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే ఇక్కడ 10 డివైడెడ్ బై 5/6 ఉంది. ఇక్కడ దీన్ని భిన్నంగా మార్చుకోవాలంటే హారంలో 1 రాసుకుంటాం. హారంలో 1 వేసుకుంటే దాని వాల్యూ ఏమీ మారదు.
ఓకేనా. నెక్స్ట్ దీన్ని 10/1 డివైడెడ్ బై బదులు ఇంటూ వేసుకొని దీన్ని రివర్స్లో రాసుకుంటాం. 6/5 5/6 అనేది 6/5 అవుతుంది. ఓకే, ఇది ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దామా. ఇప్పుడు 5 1 5 5 2 10. ఇక్కడ 2 × 6 12. ఇక్కడ 1 × 1 1 వేసినా వేయకపోయిన హారంలో దాని వాల్యూ మారదు. దీనికి ఆన్సర్ 12. అర్థమైంది మీకు? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.